నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం ఫాస్ట్గా చిటికలో అయిపోయే వంటకం ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి, కానీ నేను చేసే నందిని డ్రీమ్స్ స్టైల్ అయితే చూపిస్తున్నాను. ఈ ఎగ్ బుర్జీని చాలామంది చాలా రకాల పేర్లతో పిలుస్తారండి. ఎగ్ బుర్జీ అంటారు, కోడిగుడ్డు కారం అంటారు, గుడ్డు పొరుటు అంటారు. ఎలా చేసుకున్న కర్రీ ఒకటేలేండి. మొదటగా నేను కొన్ని గుడ్లు తీసుకొని ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు పెద్ద సైజు వండి వేసేసుకున్నాను. దాంతోపాటు మిర్చి కూడా వేసి దోరగా ఫ్రై అయ్యే వరకు కూడా వాటిని వేయిస్తూ ఉంటానండి. ఎందుకు అంటే ఈ ఉల్లిపాయ వేగడంతోనే టేస్ట్ ఉంటుంది. మా చెట్టుకి కరివేపాకు బాగా కాసిందండి. 3 రెబ్బల కరివేపాకు తెంపుకొచ్చాను. ఇప్పుడు ఈ కూర ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం ఈ కరివేపాకును కూడా కర్రీలో యాడ్ చేసుకున్నానండి. చూడండి కలర్ ఎంత బాగుందంటే అసలు ఆ స్మెల్, ఆ కరివేపాకు ఉడిగేటప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి, అది నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుందిలేండి. ఈ కరివేపాకు, మిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా చూడండి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది కూడా ఇందులో కలిపి మిక్స్ చేసేసుకొని చక్కగా మరొక్కసారి దాన్ని అలా ఫ్రై చేసుకుందాం. ఈ వేగుతున్న ప్రాసెస్లోనే కొంచెం పసుపు అండి, మీ టేస్ట్కి తగ్గట్టు లైట్గా సాల్ట్ వేసుకోండి. చక్కగా వాటిని కలుపుతూ ఉండండి. ఎందుకు అంటే అడుగంటకూడదు కదా కర్రీ. ఇప్పుడు నాకు తగినంత కారం, మేము కారం ఎక్కువ తింటాంలేండి, కారం కాస్త ఎక్కువగానే నేను వేసుకున్నాను ఎగ్ బుర్జీకి. ఇది ఇంట్లోనే ధనియాలు, జీలకర్ర, కాస్త వెల్లుల్లి వేసి మసాలాలు కలిపిన కారం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కూరలో వేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను కారం కూడా వేసేసుకొని కర్రీ అంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాను. చక్కగా మగ్గుతుందండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చక్కగా ఫ్రై అవుతూ ఉన్న ప్రాసెస్లో మధ్య మధ్యలో అడుగంటకుండా కర్రీని కలుపుతూనే ఉండాలి. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం లేండి. అందుకే చిన్ని మొక్కలు, పచ్చిమిర్చి లాంటివి, టమోటో, లేదు అంటే ఆకుకూరలు, కరివేపాకు, గోరింటాకు ఇలాంటి మొక్కలు టైంపాస్కి నేను ఇష్టంగా పెంచుకుంటానన్నమాట. అందుకే ఆ తోటలో కరివేపాకు తెంపినా, మిర్చి తెంపినా ఆ సంతోషమే వేరుగా ఉంటుందిలేండి. ఇక్కడ గుడ్డ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా తెంపి ఆ కర్రీలో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మగ్గే వరకు కాసేపు మగ్గితే చాలండి. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. గుడ్డులోనండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అందుకే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎగ్స్ అనేవి చక్కగా డైలీ ఒక 2 అయినా తీసుకోవటం వల్ల మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కదండి. అందుకోసం క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా రావు. అవి తినాలి ఇవి తినాలని క్రేవింగ్ కూడా కంట్రోల్ అవుతుందండి ఎగ్ తినడం ద్వారా. ఎగ్ వైట్లో అండి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎగ్ ఎల్లోలో ADEతో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన శరీరానికి కావాల్సిన గుడ్ ఫ్యాట్ అనేది కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు మన కర్రీ అనేది పూర్తిగా మగ్గిపోయిందండి, కానీ అడుగంటకుండా నేనే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట. అంటే కారము అవన్నీ కూడా ఈ ఎగ్కి చక్కగా పట్టేలాగా నేను కలుపుతూ ఉన్నాను. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చూసారా ఎంత బాగుందో కదా. న్యాచురల్గా పండించిన కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడటం వల్ల కర్రీ టేస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అవునా కాదా? ఎలాగో వర్షాకాలమే కదా, ఏ గింజలు వేసినా చెట్లు వచ్చేస్తున్నాయి. టమాటాను తీసుకొని వెళ్ళి మట్టిలో జల్లానండి, చక్కగా చిన్ని మొలకల్లా వచ్చినాయి. అలాగే మనం మీకు బచ్చల కూర చూపించాను కదా, ఆ కాడలు కూడా ఎందుకు పారేయాలని అవి కూడా నేను నాటేశాను. అవి కూడా బచ్చల కూర చక్కగా తీగలా పాకిందండి. వర్షాకాలమే కదా, సరదాగా మీకు ఖాళీ దొరికినప్పుడు ఒక్కసారి ఏదో ఒక చెట్లు అలా పెంచుతూ చూడండి, చాలా బాగుంటుంది. సరేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.